దేవాకైతే ఇంక మిథున విషయంలో అసలు తను ఏదనుకుంటే అది ఎలా చేయగలుగుతుంది, ఎలా జరుగుతుంది? నిజంగా తను చెప్పినట్టు పార్వతీ పరమేశ్వరులు తనకి హెల్ప్ చేస్తున్నారా? అంటే ఎవరికి చేయని వాళ్ళు ఈ మిథునకి ఎందుకు చేస్తున్నారు? ఏదన్నా కనికట్టు నా దగ్గర చేస్తుందా అని చెప్పని అంటూ ఇంకా తన చేతితో పెట్టిన అన్నం కూడా అయితే తినకూడదని చెప్పని ఇంకా అనుకుంటూ వచ్చి పైన అయితే పడుకుంటాడు. ఇంకా మిథున అయితే చాలా సంతోషంగా శివయ్య, పార్వతి, నేను కోరుకున్నట్టుగానే మీరు నా మెడలో నా భర్త చేత నలుపూసలు అనేది వేపించారు అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏమండి చూడండి, నా నలుపూసల తండ్రి చాలా బాగుంది కదా, నా పుస్తుల తాడు అని చెప్పనంటే, నువ్వు వేసుకున్నావు కదా, అది పడింది కదా, అయినా ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? నన్ను ప్రశాంతంగా కూడా పడుకోనివ్వా? నేను ఏ ముహూర్తాన్ని నీ మెడలో నేను కట్టానో అది నాకు గొంతుకి లాగా అయిపోయింది నా పరిస్థితి. అయినా నన్ను వదిలిపెట్టవా? నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఎందుకంటే అయ్యో మీరు ఏంటండి అలా అంటారు, మీరంటే నాకు ఇష్టం కాబట్టే నేను మీతో ఉంటున్నా, కానీ మీకు నేనంటే ఇష్టమే కాబట్టే కదా నా మెడలో నలుపూసలు దండేశారని చెప్పి ఆట పట్టిస్తూ